హిమాలయ స్వామి సంత్ దత్తపాదానంద స్వామివారితో ఉన్నాం. వారు ఎన్నో సాధనలు హిమాలయాల్లో చేశారు. హిమాలయ యోగులతో ఎంతో సాన్నిధ్యం ఉంది. అలాగే భారతదేశంలో అన్ని క్షేత్రాలని, అన్ని యొక్క పుణ్యతీర్థాల యొక్క రహస్యాలను కూడా తెలుసుకున్నవారు. ఎంతోమంది హిమాలయ యోగుల గురించి రీసెర్చ్ చేసి ఎన్నో విషయాలని మన దక్షిణ భారతదేశ ప్రజలకు అందిస్తూ ఎన్నో పుస్తకాలు రచించినటువంటి మహానుభావుడు. వారితో ఇప్పుడు సోహం ధ్యానం, అంటే సోహం అనేది వేద మూలంలో ఎక్కడ ఉంది, ఆ సోహం యొక్క విశిష్టత ఏంటి, సోహంని హంస గాయత్రిగా కొంతమంది చెప్తూ ఉంటారు, హంసగా చెప్తూ ఉంటారు. దీనికి వేదంలో ఎక్కడ ఉంది, దాని మూలం ఎక్కడి నుంచి ఉంది అనే విషయాల గురించి గురువుగారితో మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. సోహం, దీన్ని మంత్రభాగంలో సోహం అని ఉంది, అలాగే ధ్యానంలో కూడా సోహం ధ్యానం అని ఉంది. దాన్ని హంస గాయత్రిగా చెప్తూ ఉంటారు, హంసగా చెప్తూ ఉంటారు సోహాన్ని తిప్పేసి. అసలుకి ఇది ఎక్కువగా ఈ కాలంలో ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది దీన్ని మాట్లాడుతున్నప్పటికీ దీని మూలం అనేది ఎక్కడ ఉంది, దీని సమగ్ర స్వరూపం అనేది ఎక్కడి నుంచి మొదలైంది? వేదము ఎవరి మస్తిష్కం నుంచి వచ్చింది కాదు. వేదం అనేది అపౌరుషేయము. అపౌరుషేయం అనగా సదా ఉండేదాన్ని అపౌరుషేయం అంటారు. స్వారోచిష మన్వంతరంలో సృష్టి యజ్ఞంలో పరమాత్మకు సహకరించడానికి సూక్ష్మ శరీరధారులైనటువంటి స్వయంభవ మనువు, సప్తర్షులు మొదలైన వారు ఎప్పుడైతే ఉద్భవించారో మానస సృష్టి ద్వారా, ఆ సమయంలో ద్యౌలోక అంతరిక్షలోకాల్లో వ్యాప్తి చేసిబడి ఉన్నటువంటి పరమాత్మ జ్ఞానము శృతి రూపంలో వారు శ్రవణం చేశారు. ఈ పరమాత్మ జ్ఞానము సృష్టితో పాటు అంతటా వ్యాప్తి చెంది ఉంటుంది. దానిని అర్థం చేసుకోగల యోగ్యులు ఎవరైతే తమ ముందుకు వస్తారో, ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని సృష్టి సృజనను ఎలా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటారో అప్పుడు ఇది వారికి వినిపిస్తుంది. అందుకే శబ్దం ద్వారా విన్నారు కాబట్టి దీన్ని శృతి అన్నారు. వైవస్వత మన్వంతరంలో 38 లక్షల సంవత్సరాల పూర్వం ధ్రువ ప్రాంతంలో స్థూల రూప శరీరధారులైనటువంటి ఋషులు, మనువు, ప్రజాపతులు వీరందరూ కూడా ఉత్పన్నమైనప్పుడు వీరు స్థూల రూపముగా ఉన్నటువంటి దాన్ని వీరికి అందించబడింది. ఆ కాలంలో జరిగినది మానస సృష్టి, ఈ కాలంలో జరిగినది మానవ సృష్టి. వారు సూక్ష్మరూప శరీరధారులు, వీరు స్థూల రూప స్థూల శరీర ధారణ చేసినటువంటి వారు. సృష్టి క్రమవికాసం చెందుతున్న సమయంలో ఈ ఋషులు, మునులు నదీ తీరాల్లోనూ వనాల్లోనూ మునివాటికలు ఏర్పాటు చేసుకొని అక్కడ ధ్యానంలో కూర్చున్నప్పుడు వీరు ధ్యాన స్థితిలో వీరికి కొన్ని శబ్దాలు వీరు గమనించడం జరిగింది. కారణం లేని శబ్దం ఎప్పుడు ఉనికిలోకి వస్తుందో
దానిని వీరు గ్రహించడం ప్రారంభించారు. ఆ సమయంలో వీరికి ఉచ్ఛ్వాస నిశ్వాసలనే దానిని గమనించడం ప్రారంభించారు. ఉచ్ఛ్వాసలో సో అనే శబ్దం అంతర్లీనంగా ఉందని, నిశ్వాసలో హమ్ అనే శబ్దం అంతర్లీనంగా ఉందని వీరు గమనించారు. సోహం 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 వరుసగా జరుగుతున్న దాన్ని, ఒకే దాన్ని రిపీట్ అవుతుంటే దీన్ని అజపం అంటారు. అప్పుడు సోహం 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 అనుకుంటూ వెళ్ళినప్పుడు అది హంసోహంగా కూడా మారుతుంది. సోహం 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 అన్నప్పుడు అంసోహమా? హంసోహంగా కూడా మనకి హంస హంసోహం అది అంటే ఇది వివరణ చేసేటప్పటికి మీకు ఒక అవగాహన వస్తుంది. హంసోహం యోగ భాషలో, యోగ ప్రక్రియల్లో దీన్ని చెప్పడం కోసమే నారద మహర్షి రత్నాకరుడిగా ఉన్నటువంటి వాల్మీకి రామ మంత్రాన్ని ఇచ్చారు. ఇది అవగాహన కోసం ఈ మాట చెప్పవలసి వస్తుంది. మీరు అడిగిన దానికి దీనికి సంబంధం లేదు, కానీ అవగాహన కోసం. రామ రామ అనేటటువంటి దాన్ని అతను ఉచ్చరిస్తుంటే అతనిలో ఉక్రోషం పెరగసాగింది, ఉద్రేకం పెరగసాగింది. అది గమనించిన నారద మహర్షి ఏం చేశారంటే మరా మరా అని ఉచ్చరించమన్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే రామ శబ్దంలో బలపూర్వకంగా ఉపయోగించే శబ్దం ఏదీ లేదు. రెండు శబ్దాలు కూడా తేలిగ్గా ఉచ్చరించేవి. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అనేసరికి ఆ ఉచ్చారణ చూడండి. రా మా ఇలా ఉంటుంది. ఉండేటప్పటికి మా అని మొదటగా ఉచ్చారణ చేస్తే లోపల ఉన్న మలిన వాయువులన్నీ బయటికి వెళ్ళిపోతాయి. రా అనేటప్పటికి మళ్ళీ లోపలికి శ్వాసం తీసుకోవడం. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో ఒక ప్రశాంత స్థితి వస్తుంది. దీన్ని అజపజపంగా కూడా చేశారు ఆయన. మరామరా అనేది రామగా మారిపోతుంది కదా. మరా 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 అనుకున్నప్పుడు ఏది ముందు వచ్చిందనేది మనకు స్పష్టం కాదు, అన్నీ అలాగే ఉంటాయి. ఈ సోహం అనేటటువంటి దాన్ని ఇలా చేసుకుంటూ ఉన్న సమయంలో వీరికి ఏమిటి ఇందులో ఏముంది అని వాళ్ళు ఇది చేస్తున్నప్పుడు మనకి క్షరం కాని అక్షరాన్నే పరబ్రహ్మముగా చెప్పారు మన సనాతన ఋషులు. అక్షర పరబ్రహ్మము అనుకుంటే ఇక్కడ సోహం అనే శబ్దంలో కనుక మనం తీసుకుంటే సా అది వర్ణం, దానికి చేర్చినటువంటి ఓ అది స్వరము. మన తెలుగులో అయితే అచ్చులు హల్లులు అంటారు. సంస్కృత భాషలో వర్ణములు, స్వరములు, తర్వాత వ్యంజనములు ఇలా ఉంటాయి. సా ప్లస్ ఓ. అప్పుడు ఈ ఓని పక్కన పెట్టి చూస్తే ఏముంది? సహం ఉంది. ఆ సహమే మన అహం. ఇంకా మళ్ళీ ఇంకొకలాగా చెప్పాలంటే సహ అహం అని. అప్పుడు ఏమవుతుంది? సహమే మన అహం అయినప్పుడు, అహం అనగా ఉనికి,
ఈ ఉనికిని కొనసాగిస్తూ ఉండడానికి మనకి ఏం కావాలి? ప్రాణము కావాలి. దానిని ఈ జ్ఞానమును గ్రహించడానికి మనస్సు కావాలి. ఈ జ్ఞానము ప్రాణము క్రియారూపముగా ఉన్నటువంటి ప్రాణము ద్వారా తీసుకుంటే మన ఉనికి మనకు తెలుస్తుంది, మనం ఉన్నామనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఈ సహంని సహం 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 అనే చేసుకుంటే అది హంసగా మారుతుంది. అంతేకాకుండా సోహం శివ శివస్య సోహం శివస్య సోహం అన్న దాన్ని కూడా మన వేదం చెప్పింది. శివము అంటే ఆనంద స్వరూపం. మనం దేన్నైతే ఇది చేస్తున్నామో, ఉపాసన చేస్తున్నామో, దానివల్ల ఆనందాన్ని పొందాలి. అంతేకాకుండా మరొకటి ఏంటంటే, ఈ మనం ఇందాక చెప్పుకున్నటువంటి సా ఓ, అందులో ఓ ఉంది, ఇక్కడ బిందు ఉంది. సా హ అనే రెండు వర్ణములతో పాటు ఓ అనేటటువంటి స్వరము, బిందువు కూడా ఉంది అక్కడ. అది ఓంకారం అంటారు. మన ఓం అనేటటువంటిది ఈ మూల మంత్రంలో అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రణవోపాసన అన్నారు దాన్ని. తస్య వాచక ప్రణవ. ఈ ప్రణవ స్వరూపాన్ని పెదవులతో పలికేది విశ్వధ్వని కాలేదు. ఇది అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక శబ్ద విస్ఫోటనం. ఈ శబ్ద విస్ఫోటనాన్ని మనం కనుక అంతర్లీనంగా దీన్ని ఉపాసన చేస్తే అది ప్రణవోపాసన అవుతుంది. ఈ ప్రణవోపాసన దేనన్నా సరే ఈ ఉనికికి ఒక అనుభవం ఉండాలి. ఆ అనుభవం ఉన్నప్పుడే మనం ఎవరు అనేది తెలుస్తుంది. దాన్ని ఏమన్నారంటే, ఈ సహ అనే శబ్దం ఉంది కదా, సహ ఆత్మ అని కూడా వేదం చెప్పింది. ఈ సహం వల్ల ఏ ఉనికైతే మనకి తెలుస్తుందో అటువంటి అప్పుడు ఇది ఒక అద్భుతమైనటువంటి అనుభవంగా మారింది. అంటే ఇక్కడ సోహం మంత్రం ద్వారా, సోహం మూల మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా, దాన్ని చేయడం ద్వారా ఏమవుతుందంటే మన యొక్క స్థితి మనకు తెలుస్తుంది. దీనిని తర్వాత కొంతకాలం తర్వాత మీరు చెప్పినట్లుగా హంస స్వరూపంగా దీన్ని తీసుకున్నారు. హంసకు ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఉంది. హంసకు నడక ఉంది, రెక్కల ద్వారా ఎగరడం ఉంది, శిరస్సు ద్వారా మంత్ర జపం చేయడం ఉంది. అది కాళ్ళతో నడిచేటప్పుడు దాని స్థితి జీవస్వరూపం. రెక్కలతో ఎగిరేటప్పుడు అది ఈశ్వర స్వరూపం. ఇక శిరస్సుతో అజపం చేస్తున్నప్పుడు తత్వరూపంలో అది శివస్వరూపం. దీనిని మనం అవగాహన చేసుకుంటే సోహం అనేటటువంటి మూల మంత్రాన్ని ఈ ఋషులు తమ అనుభవం ద్వారానే గ్రహించారని మనకు తెలుస్తుంది. వేదము ఎలాగైతే ఎవరో చెప్పిందో రాసిందో ఎలా కాదో, అలాగే ఈ అద్భుతమైనటువంటి ఈ మూలమంత్రము ద్వారా, ఈ మూలమంత్రము ద్వారా చేసేటటువంటి సాధనల ద్వారా మనకు ఇవన్నీ కూడా ఆ సనాతన ఋషులు మనకు
వివరించి చెప్పారు. దీన్ని సాధనగా ఎలా మార్చుకోవాలి? ఎలా మార్చుకోవాలంటే దాన్ని ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. దానివల్ల ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా దీన్ని ఉపయోగించుకొని వారు కూడా ఆ ఆత్మను ఆత్మను గుర్తించేటటువంటి స్థితికి వారు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఇప్పుడు మనం చేద్దాం. ఈ సోహం అనేటటువంటి దాన్ని మనం ఈ హంస ఉచ్ఛ్వాస నిశ్వాసలే 2 హంసలుగా ఎప్పుడైతే మనకులో ఉన్నాయో దీన్ని ఇది చేసేటప్పుడు మనం ఆ ఊ మా అనేటటువంటి వాటితో దీన్ని పాట పాడినట్టుగా పాడాలి. ఎందుచేత అలా చేయాలంటే ఈ వేద ఋషులు చెప్పిన కాలం వేరు. ఆ తర్వాత అనేక సమయంతో పాటు సమాజంలో కూడా అనేక మార్పులు వస్తూ ఉన్నాయి. ఈనాటి సమాజం వేరు. ఈనాటి సమాజంలో కూడా ఇటువంటి సాధనలు చేసేవారు ఒక ప్రత్యేకమైనటువంటి భారతీయ సంస్కృతిని పాటించేవారే ఇటువైపు వస్తారు. అయినప్పటికీ కూడా మనం శాకాహారం తీసుకున్నా మనకి బయట దొరికేటటువంటి ఆహారాల వల్ల ఏమవుతాయంటే మన పొట్టలో అనేక మలినాలు పేరుకుపోతాయి. ఈ పొట్టలో మలినాలు పేరుకుపోయిన వీళ్ళకి ఈ స్థితి అందడం చాలా కష్టం. అందుకోసం అని చెప్పేసేసి ఆ అనే శబ్దాన్ని మనం 5 సెకండ్లు ఉచ్చరిస్తే లేదా 5 నుంచి 10 సెకండ్ల వరకు ఉచ్చరించవచ్చు. అది మన శ్వాస తీసుకోవడాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే నూనె పదార్థాలు, ఇటువంటి పులిహార, పలావు అనేటటువంటి శాకాహారం అనుకున్న అటువంటి ఆహారాలు తీసుకున్నా అవి త్వరగా జీర్ణం కావు. త్వరగా జీర్ణం కాని వాళ్ళు ఎక్కువ శ్వాసను తీసుకోలేరు. వారికి 10 మెట్లు ఎక్కేసరికి ఆయాసం వచ్చేస్తుంటుంది. అటువంటి వాళ్ళు అలా చేయలేరు. అందుకని వాళ్ళు తక్కువ సమయం తీసుకోవాల్సి ఉంటుంది. తతిమ వాళ్ళు ఆ తర్వాత రెండవది ఆ ఊ అనే దాని శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలంటే పొట్టలో ఉన్న మలినాల్ని బయటికి తోసేస్తున్నట్టుగా భావన చేస్తూ వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత 2 పెదవులు మూసి అనేటటువంటి దాన్ని ఇది చేస్తారు. అది మొదటిది 10 సెకండ్లు చేస్తే, ఊ అనేది 20 సెకండ్లు చేస్తే, ఈ అనేది కనీసం 15 సెకండ్లు చేయాలి. ఇది ఒక నిష్పత్తి, ఒక ఇది. ఆ తర్వాత మళ్ళీ శ్వాసని తీసుకోవడం. ఇలా చేసి గొంతును సున్నితంగా లాక్ చేయాలి. లాక్ చేసేటప్పటికి అందుకని మనం ఇంకా కొంచెం పొట్టలో ఖాళీ ఉండగానే ఆఫ్ చేసేయాలి. లేకపోతే ఉక్కిరి బిక్కిరి అవుతాం. అలా ఉక్కిరి బిక్కిరి అవ్వకుండా మనం జాగ్రత్తగా దీన్ని చేయాలి. ఇప్పుడు దీన్ని 5 ఆవృత్తులు చేయాలి. మొదటి ఆవృత్తి ఎలా చేయాలో నేను చేస్తాను. వెన్నుని ఇలా ఎంటైర్గా ఉంచుకొని చేతులు తమకి శ్వాస తీసుకోవడానికి అనుకూలంగా ఉండాలంటే ఇలా పెట్టుకోవాలి. దానికి కొంత బలం చేకూరుతుంది. అలవాటైన తర్వాత వాళ్ళు ఎప్పుడు ఈ జ్ఞానముద్రను వాడేవాళ్ళు ఎలాగైనా చేయొచ్చు. వాళ్ళు కొత్తగా చేసేవాళ్ళు మాత్రం ఇలా పెట్టుకుని సున్నితంగా ముందు మనం చెప్పుకున్నాం కదా, లోపల ఉన్న శ్వాసలను బయటికి పూర్తిగా వదలాలి. బయటికి వదిలిన తర్వాత ఒక 2-3 శ్వాసలు తీసుకుని ఆ తర్వాత ప్రారంభించాలి శ్వాస పూర్తిగా.
ఇలాగా 5 ఆవృత్తులు చేయాలి. ఇందులో ముఖ్యంగా మన గొంతులో ఉన్నటువంటి శ్వాస పూర్తిగా బయటికి వెళ్ళిపోవాలి. బహిర్కుంభకం చేయాలి. చెప్పు. ఈ గొంతుని సున్నితంగా లాక్ చేయాలి. లాక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బహిర్కుంభకం అవుతుంది. ఇలా లాక్ అది చేయాలి. ఎంతసేపు, ఎన్ని సెకండ్స్? అది బాడీ ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు. అది 20 సెకండ్లన్నా కావచ్చు, 10 సెకండ్లైనా కావచ్చు. వాళ్ళకి ఉక్కిరి బిక్కిరి అవ్వకూడదు. ఉక్కిరి బిక్కిరి అవ్వకుండా అప్పుడు ఈ పొట్టను సరిగ్గా ఉంచుకుని అప్పుడు సున్నితంగా ఇది చేస్తూ ఉక్కిరి బిక్కిరి అవుతుంటాడు. కాబట్టి ముక్కుతోటి పాటు నోటితో కూడా శ్వాస తీసుకోవచ్చు. శ్వాస తీసుకున్న తర్వాత పూర్తిగా శ్వాస తీసుకుని ఆ శ్వాసను పూర్తిగా నెమ్మదిగా వదిలేసిన తర్వాత అప్పుడు ఈ రకంగా ఇచ్చాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఒక్కసారి నేను చేసి చూపించమంటారా? చేయండి. ఎందుకంటే వ్యూయర్స్ కూడా అర్థమవుతుంది. అవును అవును చేసిన దాన్ని అవునవును కరెక్షన్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ చేస్తారు కదా. అవునవునవును. గట్టిగానే వచ్చింది. అయితే ముందు మీరు లోపల శ్వాసను బయటకు వదలలేదు ముందస్తుగా. అప్పుడు పూర్తిగా లోపల శ్వాసను పూర్తిగా బయటకు వదిలినప్పుడు మీరు ఎక్కువ శ్వాసను లోపల తీసుకోగలుగుతారు. ఇలాగా 5 ప్రాణాయామాలు చేసి ఆ తర్వాత ప్రశాంతంగా చేతుల్ని ఇలాగా శాంభవ ముద్రలో పెట్టుకుని శరీరంలో ఉన్నటువంటి శ్వాసల్ని గమనిస్తూ ఉండాలి. ఎందుచేత అంటే ఈ 5 ప్రాణాయామాలు చేసేసరికి కొంచెం శ్వాసలు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ సమయంలో మన లోపల కదలికలు అవి ఎలా ఉన్నాయో మనకు తెలియడం కోసం సహజ స్థితికి వచ్చి తర్వాత ప్రక్రియలోకి వెళ్ళడానికి ఇది ఉపకరిస్తుంది. ఇప్పుడు మనం సహజ స్థితికి వచ్చాము. చేతుల్ని ఇలా జ్ఞాన ముద్రలో పెట్టుకుని సోహంని చేద్దాం. ముందు లోపల ఉన్న శ్వాసనంతా బయటకు వదిలేద్దాం. ప్రయత్నపూర్వకంగా చేసేటప్పుడు కొంత సున్నితమైన శబ్దం కూడా వస్తుంది. దానిలో మనకి పూర్తిగా ఎక్కువ శ్వాస తీసుకోవడం వదలడం కూడా జరుగుతుంది. ఇలాగ 5 శ్వాసలు నడపాలి. సో అనే భావన మనకి సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ప్రయత్నపూర్వకంగా
మన మనసును, మన దృష్టిని సోహం మీద కేంద్రీకరించాలి. కాబట్టి సో అనేదాన్ని, హమ్ అనేదాన్ని మన మనసులో భావన చేసుకుంటూనే ఈ 5 శ్వాసలో చేస్తాం. ఇలా చేయడం వల్ల మన మనసు, ప్రాణము ఆత్మలో ఉంటాయి. సహ ఆత్మ అన్న వేదోక్తిని అనుసరిస్తూ ఇది చేసి 5 ప్రాణాయామాలు అయిన తర్వాత సాక్షి మాత్రంగా ఉంటూ మన శ్వాసల్ని గమనించుకోవాలి. మన ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి 5 శ్వాసలు పూర్తయిన తర్వాత మనం సాక్షి మాత్రంగా మన ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిస్తూ సాక్షి మాత్ర స్థితిలో ఉండాలి. మనం సాక్షి మాత్రంగా గమనిస్తూ అందులో అంతర్లీనంగా ఉన్నటువంటి శబ్దమును అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తే సహజంగానే అందులో సో హమ్ ఉంటుంది. ఇందులో మనం నోటితో ఉచ్చరించకుండానే ప్రణవోపాసన కూడా అంతర్లీనంగా ఉంటుంది. మీరు అనుభూతి చెందుతున్నారా? ఇప్పుడు మనం ఆత్మలో ఉన్నటువంటి మన ధ్యాన స్థితిని అవలోకిస్తూ జ్ఞాన చింతన వైపు మన ధ్యాసను తీసుకువెడదాం. మనం సహజంగా శ్వాస తీసుకోవాలనేటటువంటి సంకల్పం చేసుకుని మనం శ్వాస తీసుకోవటం లేదు. అయినా శ్వాస నడుస్తుంది. మనలో ఎవరు ఈ శ్వాసని నడుపుతున్నారు? ఇందాక మనం అనుకున్నాం సహం. సహమే హంసగా మారుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని మన సనాతన ఋషులు 2 హంసలుగా భావన చేశారు.
ఈ హంసలని మనలో ఉండి నడుపుతున్నది ఎవరు? ఆ సనాతన వేద ఋషులు వీటన్నిటినీ తమ గమనం ద్వారా, పరిశీలన ద్వారా, ధ్యానంలో దర్శించడం ద్వారా వీటన్నిటినీ కనుగొన్నారు. వారు కనుగొన్నది ఏమంటే, మనలో పరబ్రహ్మ చైతన్యమే పరమాత్మగా మారి ఉచ్ఛ్వాస నిశ్వాస అనేటటువంటి రెండు హంసలను వీటి ప్రయాణమే ఈ రెండు హంసలని అలా నడిపిస్తున్నది పరమాత్మ అని వీరు కనుగొన్నారు. అందుకని పరమాత్మను బయట కాదు, మనలోకి మనం ప్రయాణం చేస్తూ అంతర్ముఖ ప్రాణాయామాన్ని చేసుకుంటూ మనలో ఉన్నటువంటి పరమాత్మను కనుగొనమని మన వేద ఋషులు మనకి బోధ చేశారు. వారి ఉపదేశానుసారం మనం ఈ సోహం ధ్యానాన్ని పూర్తిగా ఆచరించాం. మనం ఈ కొంత సమయం తర్వాత ప్రశాంతంగా సాక్షి మాత్రంగా ఉంటూ మనలో ఉన్న చైతన్యమే అంతర్యామిగా మారి ఆ పరబ్రహ్మము వరకు హంసల రూపంలో ప్రయాణం చేస్తుందని, పరమాత్మే మనలో ఉండి ఈ హంసలను నడుపుతున్నారని మనం అవగాహన చేసుకోవాలి. అప్పుడు మనం మన చైతన్యాన్ని చింతన వైపు తీసుకెళ్ళాలి. అసలు ఈ చైతన్యం ఏమిటి? నాలో ఉన్న చైతన్యము పరమాత్మలో ఉన్న చైతన్యము ఒకటేనా? పరబ్రహ్మములో ఉన్న చైతన్యమే మన వరకు చైతన్య రూపంలో ప్రసరిస్తుందా అన్న వాటిని గమనించుకుంటూ ఉంటే, ఇందాక హంసరూప విధానాన్ని మనం చెప్పుకున్నట్టు జీవాత్మ, ఈశ్వరుడు, శివస్వరూపము ఒక్కొక్క దశలో ఎలా ఉంటాయో అదేవిధంగా మనలోని జీవాత్మ, ఆ పరమాత్మ, విశ్వాత్మలు ఒకే స్వరూపం యొక్క అనేక రూపాలని మనకు తెలుసుకోగలుగుతాం. స్వామి, ఇప్పుడు వరకు మనం చేసాం కదా ఈ ప్రక్రియ మీద. అయ్యా, ఈ ప్రక్రియలో నాకు కొన్ని సందేహాలు. అలా చెప్పు. ఇప్పుడు మీరు చెప్పారు ఫస్ట్ 5 ప్రణవాలే ఎందుకు చేయాలి? ప్రణవాలు చేసిన తర్వాత గొంతును లాక్ చేయమన్నారు, ఎందుకు? ఇది మనలోకి మనం చేసే ప్రయాణం అండి. ఇది అంతర్ముఖ ప్రాణాయామాన్ని అభ్యాసం చేయడం. ముందస్తుగా అనుకున్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే నోరు కొద్దిగా తెరుచుకుంటుంది, ఇక్కడ ఉన్న కండరాలు ముడుచుకుంటాయి.
ఆ తర్వాత ఊ అన్నప్పుడు పొట్టలో ఉన్న మలినాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అన్నప్పుడు లోపల ఏం చేస్తుందంటే ఒక కంపన వస్తుంది. బ్రెయిన్లో ఈ శిఖా ప్రాంతము, సహస్రారము, ఆజ్ఞా ప్రాంతాల్లో ఒక కంపన వస్తుంది. ఈ కంపన వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే ఇలా లాక్ చేసామో అప్పుడు ఏమవుతుందంటే ఈ లోపల శ్వాసలు ఏమీ లేవు. శ్వాసలు లేనప్పుడు ఎప్పుడైతే లాక్ చేసామో ఈ కంపనలతో ఇవన్నీ కూడా చైతన్యవంతం అవుతాయి. ఈ శక్తి కేంద్రాలు అనేకమైనవి ఉంటాయి మన శరీరంలో. ఈ శిఖ, మేరుదండము, మస్తిష్కము, వీటిల్లో శక్తి కేంద్రాలు ఉంటాయి. ఇవన్నీ చైతన్యవంతం అవుతాయి. అంతేకాకుండా ఇలా ఎప్పుడైతే మనం లాక్ చేసామో ఈ లోపల ఉండేటటువంటి ఇవన్నీ కూడా శ్వాస లేకుండా ఉండగలుగుతాం అంతసేపు, కొంత సమయం. మామూలుగా మనం చేసేటప్పుడు శ్వాస మనం తీసుకోవటం లేదు, మనం వదలాలనుకుని శ్వాసను వదలటం లేదు, దానికి అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ మనం ఏం చేసాం, ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా లోపల ఉన్నటువంటి మలినాలన్నీ బయటికి నెట్టేసేసి ఈ పైన ఉన్నటువంటి వాటిని కూడా బయటికి వదిలేసి లోపల ఏ శ్వాస లేకుండా ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది, దానికి శ్వాస అవసరం అవుతాయి కొన్ని భాగాలకి. అప్పుడు సుషుమ్న చైతన్యవంతం అవుతుంది. ఎడా పింగళని ఆఫ్ చేసేసాం మనం, శ్వాస లోపలికి వెళ్ళకుండా లాక్ చేసేసాం. అయినప్పటికీ తనకు కావలసిన దాన్ని ఇక్కడి నుంచి తీసుకోవడం మొదలవుతుంది. అప్పుడు మీరు ఆత్మలోనే ఉంటారు. మనసు, బుద్ధి పనిచేయవు. ప్రాణము, మనసు, ఆత్మ ఒక్కటైపోతాయి. ఎడా పింగళ ఆపు చేశాం కాబట్టి ఈ సుషుమ్ని ఎప్పుడైతే చైతన్యవంతమైందో తర్వాత మళ్ళీ మనం శ్వాస తీసుకోవాల్సి వచ్చినా ఈ రెండు సమంగా ఉంటాయి. ఈ రెండు సమంగా ఉన్నప్పుడు మీకు ఒక ప్రశాంతమైన స్థితి ఏర్పడుతుంది. దాన్ని మీరు అనుభవించారు. ఇంకోటి, ఇప్పుడు ఉన్నప్పుడు చాలా సేపు నేను అంటే మామూలుగా నాకు రెగ్యులర్గా ధ్యానం చేసే అలవాటు ఉంది. ఒక 20 నిమిషాలు, అర్ధగంట చేసిన తర్వాత డీప్లోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇప్పుడు 5 ఓంకారాలు చేసిన తర్వాత సోహం ప్రక్రియ మీరు మొదలుపెట్టిన తర్వాత నాకు మీరు చెప్పేది వినిపిస్తుంది. కానీ నేను కళ్ళు తెరవాలంటే కళ్ళు ఎందుకు బరువు ఎక్కాయి, అంత బరువుగా ఎందుకు మారాయి కళ్ళు అంటే మళ్ళీ ఇట్లా తెరవడానికి చాలా టైం తీసుకుంది. అది దేనివల్ల తీసుకుందండి? ఎందుకంటే మనం ఈ లౌకిక వ్యవహారంలో జీవించాలంటే దేహాన్ని, మనసును, బుద్ధిని ఉపయోగించుకోవాలి. కానీ ఇక్కడ ఏమైందంటే దేహము విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది, మనసు, బుద్ధులు కూడా విశ్రాంతిలోకి వెళ్ళిపోయినాయి. ఒక ఏదైతే మనం ఆశిస్తూ ఉంటామో అది ఎప్పుడైతే మనకు దొరికిందో ఆ తన్మయత్వం మనని ఆవహిస్తుంది. అంతేకాకుండా ఒక విధమైనటువంటి ఇది ఒక అమృతం లాంటిది. ఎప్పుడైతే మనం ఈ లాక్ చేసామో ఈ పైనుంచి కొన్ని ద్రవాలు కూడా మీరు సాధన చేస్తున్నానని చెప్పారు. ఇది అందరికీ రాదు. నిత్యము సాధనని ఎవరైతే కొనసాగిస్తూ ఉంటారో వాళ్ళలో కొన్ని ద్రవాలు ఊరతాయి ఇలా చేసినప్పుడు. అదే సమయంలో మీరు కనుక నాలికని అంగిడికి తాగించి అర్ధకేచరిని పాటిస్తే అది ఇంకా ఈ స్థితి ఇంకా ఎక్కువగా పొందగలుగుతారు మీరు. దానివల్ల ఈ పరిస్థితులు వస్తాయి. అయితే హం సోహం, సోహంతో మొదట సోతో మొదలవ్వాలి. కానీ హం అంటే నిశ్వాసతోనే మొదలైంది. అంటే గాలి బయటికి వదలంతోనే మొదలుపెట్టారు.
దాని వెనక ఉన్నటువంటి అంతరార్థం. ఇది యోగ మార్గంలో ఉన్న వాళ్ళు ఇలా చేస్తాం. దీన్ని మరికొద్ది మంది మహాత్ములు వేరే రకంగా కూడా చెప్పచ్చు. అది సోహంతో వారు ప్రారంభించు, తప్పేం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మనలో ఉన్నటువంటి ఇది సామాన్యులు ఆచరించేటప్పుడు ఇలాగ చెయ్యకపోయినట్లయితే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి మలిన వాయువులు వాళ్ళని ఇబ్బంది పెడతాయి. అంతేకాకుండా నూనె పదార్థాలు, కారం పదార్థాలు ఇటువంటివి ఎక్కువగా తినేవారు. మసాలాలు అయితేనేంటి, అది సాత్విక ఆహారం అనుకుంటూనే శాకాహారం అనుకుంటూనే కొన్ని చేస్తుంటాం మనం. శాకాహారంలో రజోతత్వం ఉండేటటువంటి వాటిని కనుక వాడే వాళ్ళకి ఇవి ఇబ్బంది కలిగిస్తాయి. అందుకోసం అని చెప్పేసి ఇలా చేయమని చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడైతే నిశ్వాసతో అంటే గాలి బయటికి వదిలినప్పుడు దానికి సంబంధించినటువంటి మలినాలు ఎక్కువగా బయటికి పోతాయి. ఉక్కిరి పిక్కిరి అవ్వడం ఉండదు. లేకపోతే అలవాటు లేని వాళ్ళు ఏం చేస్తారంటే లోపల శ్వాస అంతా బయటికి వెళ్ళిపోయేటప్పటికి గొంతు ఎప్పుడైతే లాక్ చేశారో వాళ్ళకి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. శ్వాసని బలవంతంగా తీసుకోవాలనిపిస్తుంది. ఆ ఉక్కిరి బిక్కిరి అయిపోతే వాడు సాధనకు దూరం అయిపోతారు వాళ్ళు. అందుకోసం అని వాళ్ళని శుద్ధి చేసుకోవడం కోసం ఇది ఉపకరిస్తుంది. అలాగే చెవులు లోపలికి లాగినట్టు అయిపోతాయి సాధన చేస్తున్నప్పుడు. ఆ లోపలికి లాగినట్టు అవటం వెనక ఏమిటంటే ఇది మనం ఇందాక చెప్పుకున్నాం. సోహం శబ్దాన్ని చేసుకునేటప్పుడు మన ఇంద్రియాలు కూడా అంతర్ముఖం అవుతాయి. ఏదో ఫ్లైట్లో ఎక్కినప్పుడు కదా ఎట్లాగైతే లోపలికి లాగి మన ఇంద్రియాలన్నీ కూడా అంతర్ముఖ స్థితికి పడతాయి. ఈ సోహం ధ్యానం వారు చెయ్యాలని దీన్ని మనకు బోధించలేదు. వారు ద్వంద్వం లేని ఏకాంతంలో ఒక ప్రశాంతమైన స్థితిలో ఉన్నప్పుడు వారు ధ్యాన స్థితికి వెళ్ళినప్పుడు దానిలో సాక్షి మాత్రంగా వారు గమనించిన విషయాలనే మనకి చెప్పడం జరిగింది. ప్రయత్నపూర్వకంగా ఇది చెయ్యాలనే భావన వారికి లేదు. అసలు ప్రణవం అంటే ఏమిటి? మరి కొన్ని సమయాల్లో అయితే ఓంకారాన్ని బయటికి ఉచ్చరించకూడదని కొంతమంది మహాత్ములు చెప్తున్నారు కదా. అసలు ఇది ఎలాగ వచ్చింది? ఈ సోహం అనే దానిలో అంతర్లీనంగా ఉన్నటువంటి దాన్ని మనం ఎలా పసిగట్టాం? ఇటువంటి వాటన్నిటిని చేసేటప్పుడు ఏమవుతుందంటే మన ఇంద్రియాలన్నీ కూడాను విశ్రాంతిలోకి వెళ్ళిపోతాయి. ఆ ఇంద్రియాలు ఎప్పుడైతే విశ్రాంతిలోకి వెళ్ళినాయో ఇటువంటిది వస్తుంది. అదే కారణం లేని శబ్దం అన్న మాట ఇందాక వాడాను నేను. ఆ కారణం లేని శబ్దం ఎప్పుడైతే వచ్చిందో ఇవన్నీ జరుగుతుంటాయి. ఎప్పుడైతే అంతర్లీనంగా వెళ్ళడానికి, అంతర్ముఖం అవడానికి, మనం విశ్వ చైతన్యం తీసుకోవడానికి సోహం అనే ప్రక్రియ, సోహం అనే ధ్యానం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంటే కేవలం బహిర్గతంగా శ్వాస మీద దృష్టి ఉంచడం కాకుండా అంతర్లీనంగా కూడా వెళ్ళినప్పుడు ఇది చాలా గొప్పగా సాధనగా ఉపయోగపడుతుందని నాకు అర్థమైంది. చాలా అంటే ఉన్నటువంటి డీప్ కనెక్ట్ అవ్వటం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. చాలా చాలా కృతజ్ఞతలు స్వామీజీ. ఒక అద్భుతమైన ప్రక్రియని అంటే సోహం ధ్యానాన్ని మామూలు బయట నేను చాలా చోట్ల చాలా దగ్గర విన్నాను, కానీ ఇక్కడ చిన్న నిశ్వాసతో మొదలవటం వల్ల ఉండే అద్భుతం ఏంటి అనేది ఒక్క చిన్న అది మార్పు. అలాగే ప్రణవం ముందర చేయటం, వాయువును బంధించడం, ఇది చేసిన తర్వాత సోహం చేయటం. మొట్టమొదట
ప్రయత్నపూర్వకంగా చేసి తర్వాత ఆటోమేటిక్గా ఆ జపంలోకి వెళ్ళడం అనేది చాలా చాలా అద్భుతంగా అనిపించింది. చాలా చాలా కృతజ్ఞతలు.